బ్రేకింగ్ న్యూస్ ఏపీ వ్యాప్తంగా స్క్రాప్ టైఫస్ వ్యాధి గడగడలాడిస్తుంది. మొన్న పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని మరణించిన ఘటన మరొక ముందే తాజాగా అదే జిల్లాలో మరొకరు ఈ వ్యాధితో మృతి చెందారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన 64 ఏళ్ల లూర్తమ్మ తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 4 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమెకు రక్త పరీక్షల్లో స్క్రాప్ టైఫస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించడం జిల్లాలో ఆందోళన కలిగిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, మనం చూస్తున్నాం స్క్రాప్ టైఫస్ కి సంబంధించిన కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మరణాలు కూడా సంభవిస్తున్నట్లుగా కూడా చూస్తున్నాం. సత్తెనపల్లి మండలం వ్యాప్తంగా ఎన్ని కేసులు పాజిటివ్ గా ఉన్నాయి, సంబంధించిన డీటెయిల్స్ అంటే? పద్మ, ఆంధ్రప్రదేశ్ లో ఈ స్క్రాప్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్క్రాప్ టైఫస్ వ్యాధికి సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతుంది, బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ స్క్రాప్ టైఫస్ వ్యాధితో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఆ యువత మృతి చెందిన కొద్ది రోజులకే బాపట్ల జిల్లాలో నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు ఇదే ఆ వ్యాధితో మృతి చెందింది. తాజాగా మరో మహిళ ఈ స్క్రాప్ టైఫస్ వ్యాధితో మృతి చెందడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వరుస మరణాలతో ఈ స్క్రాప్ టైఫస్ వ్యాధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ తాజాగా మరణించినటువంటి రోడ్డంకి సంబంధించినటువంటి సంఖ్యతో మొత్తం 3కు చేరింది స్క్రాప్ టైఫస్ మరణాల సంఖ్య. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం నాగేంద్రమ్మ తీవ్ర జ్వరం, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్య పరీక్షల్లో ఇది స్క్రాప్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 3 మరణాలతో ఇప్పుడు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్క్రాప్ టైఫస్ సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవాలి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 వరకు కూడా స్క్రాప్ టైఫస్ నమోదు కావడంతో అటు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. 14 మంది వరకు కూడా స్క్రాప్ టైఫస్ సంబంధించి బాధితులు తెలుస్తుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా మరణాల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.